అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దావీదు రాజు మన ప్రభువును నా రాజా అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. అలాగే నా దేవా అని సంబోధిస్తున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నా ఆయనే తన దేవుడిగా ఎంచుకున్నాడు. ఆయనకే ప్రార్థిస్తున్నాడు, తన బాధలు చెప్పుకుంటున్నాడు. ఆయన దగ్గర నుండి దీవెనలు, ఆశీర్వాదములు పొందుకున్నాడు. మనము కూడా దావీదు వలె మన హృదయాలలో యేసుక్రీస్తును రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా అభిషేకించాలి. ఆయననే దేవునిగా హృదయంలో ప్రతిష్ఠించాలి. అప్పుడు మనం పెట్టే ప్రతి మొరను, ప్రార్థనను, ఆర్తధ్వనిని ఆలకించి మనలను ఓదార్స్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు రాజుగాను దేవునిగాను ఉన్నందుకు మీకు వందనములు. ప్రార్థనలను ఆలకించే మీకే మా ఆర్తధ్వనిని వినిపించుచున్నాము. మమ్ములను సురక్షితముగా నివసించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్కు వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.